ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి అమ్మా, ఇంకొక రోజు డ్యూటీ చేస్తారు. నేను మీ మేడంతో మాట్లాడతాను, అందరిని సస్పెండ్ చేయించేస్తాను. ఏంటిది తమాషాలు చేస్తానండి ఒక్కొక్కరు. పిల్లలంటే మీ సొంత పిల్లలాగా భావించాలి. ఎంత పప్పు వేసావమ్మా ఈరోజు? ఎవరు పప్పు వేసింది? ఎవరు? 2 కేజీలు వేసావా? ఒక స్టూడెంట్కి ఎన్ని గ్రాములు వేయాలమ్మా? మిమ్మల్ని అడుగుతున్నాను. 2 కేజీలు వేస్తే రసంలాగా కాకుండా సాంబార్ లాగా ఉంటుందా? అసలు సాంబార్ లక్షణాలు కనిపిస్తున్నాయి ఏంటి? మీ పిల్లలకి ఇదే పెడతారమ్మా. మీరు ఏం చేస్తున్నారమ్మా? అబ్జర్వేషన్ అంటే ఏంటి? ఇన్ఛార్జీలు అంటే వీళ్ళు బాగా చేస్తున్నారా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత మీదే. అందుకే కదా మీకు నైట్ ఇన్ఛార్జ్ ఇచ్చారు. డ్యూటీ పర్ఫెక్ట్గా చేయాలమ్మా. దీన్ని ఎవడైనా సాంబార్ అంటాడా? మీరు చెప్పండి, ఈ సాంబార్ ఎందుకు ఉంది దీంట్లో? ఇది సాంబారా రసమమ్మా? చెప్పు, ఇది సాంబార్ అంటారా? సాంబార్లో ఏమేమి వేస్తారు చెప్పమ్మా? వంకాయ, ఇదేంటిది? ములక్కాడ. ఎవరు కలిపిన ఏది ఒకటి వచ్చి? ఆ పప్పు కూడా ఏంటమ్మా, అది సరిగా రుబ్బలేదు, పప్పు కనిపిస్తుంది. ఉడకలేదండి, ఉడకాలమ్మా. ఎందుకమ్మా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలమ్మా? ఎక్కడ ఆలోచిస్తున్నాం మీరు? ఏ స్టాక్ అయినా మారినాయి అమ్మా. అమ్మ పప్పు అనేది బాగా ఉడికిందో లేదో చూసుకోవాలా. నేను వచ్చిన రోజు ఇలా చేస్తే రోజు ఇంతే కదా మీ ఏడుపు ఉండేది. ఏడు పిల్లల్ని అడగండి అమ్మా. పిల్లలు ఏం చెబుతారు? మీరు వాళ్ళని బాగా బ్రెయిన్ వాష్ చేసి ఉంటారు, ఎవరు వచ్చినా ఇలా చెప్పాలి ఇలా చెప్పాలని. ఇప్పుడు పిల్లలు చెప్పేది కదా, మా ఎదురుకు కనిపించింది కదా. నేను మేడంతో మాట్లాడతాను, అందరిని సస్పెండ్ చేయించేస్తాను. ఏంటిది తమాషాలు చేస్తానండి ఒక్కొక్కరు. పిల్లలంటే మీ సొంత పిల్లలాగా భావించాలమ్మా. అయితే ఈరోజు ఏంటి పరిస్థితి? చెప్తాను సార్, స్టాక్ పప్పు మారింది సార్ అనేసి. స్టాక్ మారింది, ఏది మారిందో మేడం తెలుసుద్ది, రేపు పంపిస్తాను ఇక్కడికి. ఉడకలేదు అది కదమ్మా, పప్పు తక్కువ వేసింది, క్వాంటిటీ తక్కువ ఒక విషయం. రెండోది ఏంటంటే పప్పు ఉడికిన దాకా వేయాలి. ఇలాగైతే ఎలా కలుసుద్దామ్మా పప్పు? ఏదో పిల్లలు అనాథలు, ఏదో అనాథలాగా వాళ్ళని ట్రీట్ చేస్తాను తప్ప మీరు పిల్లలాగా ఇది ఏముందమ్మా? కొంచెం ఉడకబెట్టు, గట్టిగా రుబ్బు. అవుట్ సోర్సింగ్గా పర్మనెంటా? ఉద్యోగం చేయాలని ఉందా, వెళ్ళిపోవాలని ఉందా? ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి అమ్మా, ఇంకొక రోజు డ్యూటీ చేస్తారు. మీ టీచర్సే కదమ్మా, బాగా చదువుకొని డిఎస్ ద్వారా బీఈడి చేసి వచ్చారు. ఇవన్నీ చూసుకోవాలమ్మా. పిల్లలు మీ పిల్లల్లాగా భావించాలి. మీ పిల్లలకి సాంబార్ పెడతారమ్మా? అసలు బాగలేదమ్మా పద్ధతి.